శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ధనుసు రాశి వాళ్ళకి బుధుడి సంచారం అష్టమ స్థానంలో 8వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ధనుసు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 8వ రాశి అవుతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. దీన్ని అష్టమ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర పరంగా అష్టమ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 7వ తేదీ వరకు ఉంటాయి. అష్టమ స్థానంలో బుధుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జూన్ 22వ తేదీ నుంచి ధనుసు రాశి వాళ్ళకి అకారణ భయాన్ని కలిగింపజేస్తాడు, అకారణ ఆందోళన కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ధనుసు రాశి నుంచి 8వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అకారణ భయము ఆందోళన బుధుడు ఇస్తాడు కాబట్టి దాన్ని తీసుకోకూడదు. అకారణ భయాన్ని విడిచిపెట్టాలి, ఆందోళన పక్కన పెట్టాలి, మనోధైర్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే కారణం లేకుండానే లేనిపోని విషయాలకు ఆందోళన చెందే విధంగా 8వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కారణం లేని విషయాల గురించి ఆందోళన చెందకండి, దేని గురించి ఎక్కువ ఆలోచించకండి, మనోధైర్యం పెంచుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. అప్పుడు అష్టమంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వలేడు. అలాగే బంధువులకు సంబంధించిన సమస్యలు ఇస్తాడు. అలా ఇచ్చినా కూడా వాటిని సమయోచితంగా వ్యవహరిస్తూ పరిష్కరించే ప్రయత్నం చేయండి. బంధువులకు సంబంధించిన ఒక వార్త కూడా మిమ్మల్ని బాధకు గురి చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అలాంటి బంధువులకు సంబంధించిన ఏదైనా దుర్వార్త విన్నప్పటికీ మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏ పని చేయటానికి ఆసక్తి లేకుండా 8వ ఇంట్లో ఉన్న బుధుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే పని మీద ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా పని మీద ఆసక్తిని పెంచుకుంటే బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అప్పుడప్పుడు అనారోగ్యాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకోవటం చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే సుఖశాంతులకు మాత్రం ఎలాంటి లోపాన్ని బుధుడు ఇవ్వడు. 8వ స్థానంలో ఉన్నా కూడా బుధుడు సుఖాన్ని, శాంతినే ఇస్తాడని జ్యోతిష శాస్త్రంలో ఉంది. కానీ ఎందుకు అష్టమ స్థానం, 8వ స్థానం వ్యతిరేక ఫలితాలని చెప్పారంటే బుధుడు సుఖమే ఇస్తాడు, బుధుడు శాంతే ఇస్తాడు. కానీ 8వ స్థానంలో ఉన్న బుధుడు అకారణ భయాన్ని ఇస్తాడు, అకారణ ఆందోళన ఇస్తాడు. నిజానికి సుఖం ఉంటుంది, నిజానికి శాంతి ఉంటుంది, మీరే అకారణ భయం పొందుతారు, మీరే అకారణ ఆందోళన పొందుతారు. కాబట్టి వాటిని పక్కన పెడితే సరిపోతుంది. ధనానికి మాత్రం ఈ సమయంలో ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు ఎంతసేపు మీకు మానసిక ఆందోళన, బెంగ, పని మీద ఆసక్తి లేకపోవటం, అనారోగ్య భావన ఇవే ఇస్తాడు తప్ప ధనానికి మాత్రం లోటు కలిగింపజేయడు. కాబట్టి ధనపరమైన ఇబ్బందులు ఏవి కూడా ధనుస్సు రాశి వాళ్లకు ఉండవు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7 వరకు
మీ రాశికి 8వ స్థానం అష్టమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే అష్టమ స్థానంలో బుధుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వలేడు. దానికి తోడు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే అష్టమ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడచ్చు. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 kg పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం
విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.